నమస్తే, వెల్కమ్ టు ఈగల్ మీడియా. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత డిగ్రీతో పాటు సివిల్స్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారా అలాంగ్ విత్ ఇంటిగ్రేటెడ్ కోర్స్? అయితే ఈ వీడియో మీకోసం. మీకు సంబంధించి ఉన్న డౌట్స్ అన్ని కూడా చక్కగా క్లియర్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు తక్షశిల ఐఏఎస్ అకాడమీ మరియు తక్షశిల ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బిఎస్ఎన్ దుర్గా ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఆల్ ఫైన్ మేడం, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు డిగ్రీతో పాటుగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కోచింగ్ని ఆప్ట్ చేసుకునేటప్పుడు సార్ ఎలాంటి కాలేజెస్ని లేదా ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ని మేము చూస్ చేసుకోవాలంటారు? ఈరోజు పర్టికులర్గా మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీతో పాటుగా గ్రాడ్యుయేషన్ నుంచే నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి, 21-22 ఎర్లీగా నేను ఈ సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అయ్యి కంట్రీకి సర్వ్ చేయాలి అనుకునే చిన్నప్పటి నుంచి ఈ కలలు కనే వాళ్ళకి, దాని గురించి తపన పడే వాళ్ళ గురించి ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. డెఫినెట్లీ ఇట్స్ ఏ గుడ్ ఇనిషియేటివ్. పర్టికులర్గా ఈ ఇంటర్మీడియట్ తర్వాత ఫస్ట్ పేరెంట్స్ గమనించాల్సింది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్, పబ్లిసిటీ, వీటి గురించి చాలా అవగాహనతో ఉండాలి. ఖచ్చితంగా స్టూడెంట్స్కి వైడ్ ఆపర్చునిటీస్ గురించి ముందు తెలియజేయాలి. అలాగే సివిల్ సర్వీసెస్ రావాలి అని అనుకున్న వాళ్ళు ఆల్టర్నేట్ కెరియర్ ఆపర్చునిటీస్ గురించి, బ్యాకప్ ప్లాన్స్ గురించి, వీటన్నిటి గురించి అవగాహన కల్పించి ఆ ప్రాసెస్లో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఈ 3 ఏళ్ల టైంని సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కావచ్చు, అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ 3 ఇయర్స్ యొక్క ప్రాపర్ టైంని యూటిలైజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఈ మధ్య కాలంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థం కావాలి అనుకుంటే, ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి ఐఐటీస్, ఓన్లీ ఐఐటీస్లో మాత్రమే ఉండేవి. రాను రాను టైమ్స్లో రెగ్యులేషన్స్ తీసుకొచ్చి గవర్నమెంట్ వేరే బాడీస్ ఫామ్ చేసిన తర్వాత లోకల్గా ఇంజనీరింగ్ కాలేజెస్ ఇప్పుడిప్పుడు డీమ్ టు బి యూనివర్సిటీస్ అండ్ అదర్ యూనివర్సిటీస్ అనేవి ఫామ్ చేసి ఇంజనీరింగ్ అనేది వైడ్గా ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి పబ్లిక్ పాలసీ రంగంలో ముందుకు వెళ్ళాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలనుకునే వాళ్ళకి కూడా యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్స్కి ఇచ్చే సర్టిఫికెట్ ఉంటుందో ఇట్ ఈస్ ఎంఏ ఇన్ పబ్లిక్ పాలసీ. ఈ కోర్సు ఇప్పటి వరకు కూడా డిస్టెన్స్ మోడ్లో అందుబాటులో లేదు. అలాగే డిస్టెన్స్ మోడ్లో కూడా కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇగ్నో ద్వారా అందుబాటులో ఉంది, జనరల్ పబ్లిక్ లేదు. ఈ కోర్సు ఇంత ప్రెస్టీజియస్ కోర్సు ఓన్లీ టాప్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే యూనివర్సిటీస్ లైక్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, అలాగే కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఎంఐటి పూణే, యూపీఎస్ డెహ్రాడూన్, ఇలా టాప్ యూనివర్సిటీస్లో మాత్రమే ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. అలాగే ఐఐటి ఖరగ్పూర్, ఐఐఎం కాల్కటా, ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఇది చాలా రెప్యూటెడ్ అండ్ అలాగే ఈవెన్ ఎక్స్పెండిచర్ కూడా 12 lakhs నుంచి 26 lakhs వరకు ఈ కోర్స్ ఫీజు అనేది ఉంది. ఇంత ప్రెస్టీజియస్ కోర్సు మన తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, అలాగే మారిస్టెల్లా ఉమెన్స్ అటానమస్ కాలేజెస్లో మనకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అది అండర్ గ్రాడ్యుయేషన్లో బీఏ ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ ఇన్ పబ్లిక్ పాలసీతో ఇది అందుబాటులో ఉందన్నమాట. సో ఇలాగ మనం ఒకప్పుడు బీటెక్ ఎలా అయితే స్పెషలైజ్డ్గా డిజైన్ చేసి ఓన్లీ తక్కువ మందికి అందుబాటులో ఉందో, ఇప్పుడు కూడా కొత్త ఇనిషియేటివ్ గవర్నమెంట్ అందరికీ అందుబాటులో రావాలని చెప్పేసి ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ని యూనివర్సిటీస్లో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆ ఆపర్చునిటీని అందరికీ అందుబాటులో తీసుకురావాలని చెప్పి తక్షశిల ఐఏఎస్ అకాడమీ మనకి ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ కూడా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళందరికీ ఈ స్పెషలైజ్డ్ కోర్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. సో ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ బీఏ ఇన్ పబ్లిక్ పాలసీ అనేది మెయిన్గా సివిల్ సర్వీసెస్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో, ఏదైతే సిలబస్ ఉంటుందో ప్యూర్గా ఆ సిలబస్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ 3 years టైంని ఎలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే నాకు టైం వేస్ట్ అవ్వకుండా ఇటు డిగ్రీ కంప్లీట్ అయిపోతూనే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ రెండూ అయిపోవడానికి, ఆ ఆబ్జెక్టివ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. డెఫినెట్గా పేరెంట్స్ అందరూ కూడా ముందు ఒక రీసెర్చ్ చేసి ఈ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మీ చేతిలో ఉన్న చాట్ జీపీటీ, గూగుల్ సెర్చ్ అనేది అందరికీ తెలుసు, ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. కానీ చాట్ జీపీటీ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ మనకి కస్టమైజ్డ్ ఆన్సర్స్ ఇస్తుంటాయి. సో యూ కెన్ ఆస్క్, నేను సివిల్ సర్వీసెస్తో డిగ్రీ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను, నాకున్న ఆప్షన్స్ జనరల్ బీఏతో పాటు సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకోవడం, లేదా సివిల్ సర్వీసెస్
సిలబస్ని ఇంక్లూడ్ చేస్తూ పబ్లిక్ పాలసీ ఇన్ BA చేయడం, ఇందులో ఏది బెటర్ అని మీరు ChatGPTలో టైప్ చేసినా మీకు కంపారిటివ్ అనాలిసిస్ ఇచ్చి బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది. సో దాని త్రూ ఇలా చేసే ప్రతిదానికి కూడా మనకున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని ముందుకెళ్ళడం అనేది చాలా అవసరం. ఎస్ సార్, మీరు చెప్పినట్టు పబ్లిక్ పాలసీని ఆప్ట్ చేసుకోవటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటారు? అంటే సాధారణంగా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు జనరల్గా BA ఎకనామిక్స్ అని, BA పొలిటికల్ సైన్స్ అని, BA హిస్టరీ అని, BA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి జనరల్ BA డిగ్రీస్ తీసుకొని దాంతోపాటు ఎడిషనల్గా ప్యారలల్గా ఆర్ట్స్ తీసుకొని సివిల్ సర్వీసెస్ సిలబస్ని కవర్ చేయడానికి ఈ 3 years జనరల్గా యూజ్ చేసుకోవాలి. ఒకప్పుడు ఇది ఓల్డ్ మెథడ్ అనమాట, 2015 నుంచి మేము కూడా చేసాం. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీ హ్యావ్ ఆపర్చునిటీస్, గవర్నమెంట్ ఇచ్చిన ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకుంటూ ఈ పబ్లిక్ పాలసీ ఏదైతే తీసుకొచ్చామో, మెయిన్గా ఈ పబ్లిక్ పాలసీకి జనరల్ BAకి డిఫరెన్స్ ఏంటంటే, జనరల్ BA చేసేటప్పుడు మనకి 3 yearsలో కేవలం డిగ్రీ అనే క్వాలిఫికేషన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అవసరం ఉన్నా లేకపోయినా ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఉన్న సబ్జెక్ట్ అంతా 3 ఏళ్ల పాటు మనం చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ BA ఎకనామిక్స్ తీసుకున్నాం అనుకోండి, 3 ఏళ్ల పాటు గవర్నమెంట్ మనకి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇచ్చిన సిలబస్ 3 years పాటు ఎకనామిక్ సబ్జెక్ట్స్ చదువుతూ ఉండాలి. అందులో ఎకనామిక్ మెథడ్స్ అని, స్టాటిస్టిక్స్ అని, మ్యాథమెటికల్ మెథడ్స్ ఇవన్నీ సివిల్ సర్వీసెస్కి ఉపయోగపడవు. అలాంటివన్నీ కూడా కేవలం డిగ్రీ కోసం చదవాలి. అదే పబ్లిక్ పాలసీ లాంటి సబ్జెక్ట్లో ఏమవుతుందంటే, సివిల్ సర్వీసెస్కి అలాగే పబ్లిక్ పాలసీ రంగంలో ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో, జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్, అనలిటికల్ స్కిల్స్, ఇంగ్లీష్ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా ఇంక్లూడ్ చేసి ప్యూర్గా ఇది పబ్లిక్ పాలసీ అలాగే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి మెయిన్గా ఉపయోగపడేటట్టు తయారు చేశారు. కాబట్టి ఈ చాలా టైం సేవ్ అవుతుంది. పిల్లలకి అన్వాంటెడ్ ఏవైతే చదువుతారో, కేవలం నేను డిగ్రీ చేయాలి కాబట్టి, సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి, నా చేతికి డిగ్రీ ఉంటేనే నేను దేనికైనా పనికొస్తాననే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా జనరల్ డిగ్రీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పబ్లిక్ పాలసీలో ప్యూర్గా మనం చదివే ప్రతి సబ్జెక్టు ప్రతిదీ కూడా మనకి కెరియర్కి ఉపయోగపడేది. ఎలాగైతే మనం టెక్నికల్ ఎడ్యుకేషన్లో బీటెక్ అనేది స్పెసిఫిక్గా మీరు IT రంగంలో ఎంటర్ అవ్వడానికి ఎలా అయితే ఉపయోగపడేట్టు తయారు చేశారో, ఈ పబ్లిక్ పాలసీ అనేది కూడా సివిల్ సర్వీసెస్ కావచ్చు, అలాగే పాలసీ రంగంలో కావచ్చు, గవర్నమెంట్లో కావచ్చు, థింక్ ట్యాంక్స్లో కావచ్చు, NGOస్లో కావచ్చు, వేరియస్ ప్రైవేట్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా పాలసీ మేకింగ్లో మీరు పార్ట్ కావడానికి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ UN కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో కూడా మీరు వర్క్ చేయడానికి గ్లోబల్లీ ఎక్నాలెడ్జ్డ్ ఈ పబ్లిక్ పాలసీ, మీరు MS చేయాలనుకున్నా కూడా ఈ పబ్లిక్ పాలసీలో ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ఎంటర్ అవ్వచ్చు. అలాంటి ఆపర్చునిటీస్ కల్పించేది ఈ పబ్లిక్ పాలసీ. సో దానికి ఉన్న బెనిఫిట్స్ సింపుల్గా చెప్పాలి అంటే, మీకు ఇందాక చెప్పాను, లైక్ సివిల్ సర్వీసెస్ IAS ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న ఆఫీసర్స్ లబాస్నాలో ఆ IAS ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇచ్చే సర్టిఫికెట్ ఈ MA ఇన్ పబ్లిక్ పాలసీ. ఎస్ సార్, ఇప్పుడు మీరు కొన్ని యూనివర్సిటీస్తోనూ కాలేజెస్తోనూ కొలాబరేట్ అయ్యారు. ఎస్ సార్, ఇప్పుడు ఒక ఓన్ ఇంటర్మీడియట్ కాలేజ్, ఓన్ డిగ్రీ కాలేజ్ అవసరం అంటారా? సాధారణంగా సివిల్ సర్వీసెస్ కోసం డెడికేట్ అయ్యే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ జాబ్ ఏంటంటే, ప్యూర్గా పిల్లల్ని గ్రాడ్యుయేషన్ స్థాయి నుంచి ఈ ఫోకస్లో తీసుకెళ్ళడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కోచింగ్ సెంటర్ ఇంటర్ కాలేజో డిగ్రీ కాలేజో ఓన్ చేసుకొని ముందుకు వెళ్తుంటే, ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, దేర్ ఫోకస్ ఈజ్ ఆన్ మళ్ళీ అదే కాలేజ్లో BSc స్టూడెంట్స్, BCom స్టూడెంట్స్, BBA స్టూడెంట్స్, ఇలా రకరకాల స్టూడెంట్స్ ఉంటారు. సో ఆ అట్మాస్ఫియర్లో వీళ్ళందరికీ కాలేజ్ అంటే మళ్ళీ రిసోర్సెస్, అకాడమిక్ టీచింగ్ వాళ్ళు, సో ఈ రిసోర్స్ పర్సన్స్, ఫ్యాకల్టీస్ ఇవన్నీ క్లబ్ అయిపోయిన తర్వాత ఒరిజినల్ ఫోకస్ అనేది దెబ్బతింటుంది. సో ఒక కోచింగ్ సెంటర్కి మెయిన్గా కావాల్సింది ఒక అట్మాస్ఫియర్, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్యూర్గా పిల్లల్ని ఈ 3 ఏళ్ల పాటు టైం వేస్ట్ అవ్వకుండా ముందుకు తీసుకెళ్లాలంటే ఎలా అనే ఒక దాంట్లో కోచింగ్ సెంటర్ ఆలోచించాలి. అయినా ఒక ఓన్ కాలేజ్ మీరు అడిగారు కాబట్టి జనరల్గా చెప్తున్నాను, ఓన్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, యూనివర్సిటీ అనేది ముందు స్టూడెంట్కి బెనిఫిటా కాదనేది మనం చూడాలి తప్ప, కోచింగ్ సెంటర్ ఓన్ కాలేజ్ ఉంటే బెనిఫిట్స్ జరిగేది ఎవరికి? కోచింగ్ సెంటర్స్కి బెనిఫిట్స్ జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు స్టూడెంట్స్ని ఎలా కావాలంటే అలా బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఒక రకంగా చెప్పాలనుకుంటే పేరెంట్స్ని మెస్మరైజ్ చేయొచ్చు, రకరకాల అటెండెన్స్ అనో అదనో ఇదనో రకరకాల రూల్స్ చూపించి మిస్లీడ్ చేయొచ్చు. పిల్లలకు కావాల్సింది ముందు ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ కావాలి. నేను 3 ఏళ్ల పాటు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కోసం మీ దగ్గరికి వస్తున్నాను అంటే నాకు కావాల్సింది
రూల్ ప్రకారం, రెగ్యులేషన్ ప్రకారం నేను ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో చదివితే బాగుంటుంది, దాని ద్వారా నాకు ఒక మంచి డిగ్రీ వస్తుంది, దాని త్రూ నాకు ఈ 3 ఏళ్లలో టైం వేస్ట్ అవ్వకుండా ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వాలి, దానికి కావాల్సిన రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, మెంటర్షిప్ నాకు దొరుకుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఇవన్నీ వదిలేసి ఓన్ కాలేజ్ వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగానే ఒక ప్రైవేట్ కాలేజ్కి, అలాగే ఇప్పుడు నేను తక్షశిల వీ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ మారి స్టెల్లా కాలేజ్. ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. అసలు మినిమం కామన్ సెన్స్తో ఆలోచించి ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చేస్తే బాగుంటుందా, ఒక అటానమస్ కాలేజ్లో డిగ్రీ ఆర్ యూనివర్సిటీలో డిగ్రీ నాకు బయటకు వస్తే బాగుంటుందా అనేది ఒక ఆలోచిస్తే ఎవరైనా చెప్తారు ఇట్ ఈస్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో, ఒక యూనివర్సిటీలోనో అటానమస్ కాలేజ్లో డిగ్రీకి వాల్యూ ఉంటుంది. ఎందుకు అంటే మెయిన్గా అటానమస్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ వాళ్ళకి ఇయర్ లాంగ్ టైం టేబుల్ ఉంటుంది ఫస్ట్. సో ఆ టైం టేబుల్లో మీరు జాయిన్ అయిన ఫస్ట్ రోజు మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, ఫైనల్ ఎగ్జామ్స్, సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, ఇయర్ లాంగ్ క్యాలెండర్ ఇచ్చుకునే అథారిటీ ఆ ఇన్స్టిట్యూషన్స్కి ఉంటుంది. అదే ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజ్కి ఈరోజు జాయిన్ అయిన తర్వాత సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు అనేది ఆ కన్సర్న్ అఫిలియేటెడ్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చే వరకు ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతామో తెలియదు. సో ఎగ్జామ్స్ ఇచ్చే ఒక 1 month ముందు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తారు. అది మళ్ళీ పోస్ట్పోన్ అవ్వచ్చు, ఎందుకంటే ఆ టైం టేబుల్ ఆ జిల్లాలో ఉన్న, ఆ జ్యూరిస్డిక్షన్లో ఉన్న అన్ని డిగ్రీ ప్రైవేట్ కాలేజ్ అన్నిటికీ వర్తిస్తుంది కాబట్టి. సో ప్రాపర్ టైం టేబుల్ అనేది అవకాశం ఉండదు. అలాగే ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఈ ఇంటర్నల్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఓన్గా పెట్టుకుంటారు. బట్ వెయిటేజ్, ఇంటర్నల్ వెయిటేజ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్లో అలాగే యూనివర్సిటీస్లో ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో పిల్లలు ఎక్కువ మార్క్స్ స్కోరింగ్ చేసుకోవడానికి కానీ వెయిటేజ్ ఎక్కువ ఉండటం వల్ల డిగ్రీలో పర్సంటేజ్ ఎక్కువ రావడానికి కూడా అటానమస్ అండ్ యూనివర్సిటీస్లో ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాగే ఫైనల్ ఎగ్జామ్స్, ఇప్పుడు ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్లో సెమిస్టర్ ఎగ్జామ్స్కి మళ్ళీ వేరే వేరే కాలేజెస్కి వెళ్ళి అక్కడి నుంచి రాయాలి. అదే లైక్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళే డే స్కాలర్స్కి అయితే పర్లేదు, హాస్టల్ ఉండే వాళ్ళకి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి వేరే స్టేట్స్ నుంచి వచ్చి చదువుకునే వాళ్ళకి ఒక యూనివర్సిటీ అటానమస్ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళుండే యూనివర్సిటీస్లోనే సెంటర్స్ పడతాయి, వాళ్ళు అక్కడే రాస్తారు. అదే ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్లో వాళ్ళు మళ్ళీ వేరే వేరే డిగ్రీ కాలేజ్కి వెళ్ళి బయట ఎగ్జామ్స్ రాయాలి. ఎవాల్యుయేషన్, అటానమస్ అండ్ యూనివర్సిటీస్ ఆర్ ఎంపవర్డ్ టు హ్యావ్ దేర్ ఓన్ ఎవాల్యుయేషన్. యూనివర్సిటీలోనే వాళ్ళ కరెక్షన్స్ జరిగి టైమ్లీ వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. అదే ఇక్కడ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్లో మనందరికీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, యూనివర్సిటీలో బయట ఎవాల్యుయేషన్ అవుతుంది, అక్కడ కరెక్షన్స్ అవుతాయి, దానికి మళ్ళీ ఎవాల్యుయేషన్స్లో రకరకాల డౌట్స్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే బిఏ ఇంట్రెస్ట్ లేకపోయినా సాధారణంగా జనరల్గా ఒక ఐఏఎస్ ఒక ప్యాషన్తో ఒక స్టూడెంట్ వచ్చి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలన్న ప్యాషన్తో ఈ డిగ్రీ తక్కువ టైం ఇస్తూ సివిల్ సర్వీసెస్కి ఎక్కువ టైం ఇస్తూ ఇలా రకరకాలుగా కోచింగ్ సెంటర్స్ మాటలు వినేసి డిగ్రీ చదువుతున్న టైంలో డిగ్రీ సబ్జెక్టే ఫెయిల్ అయ్యాడు అనుకోండి, పరిస్థితి ఏంటంటారు? ఆ ప్రెషర్ ఎవరి మీద పడుతుంది? కోచింగ్ సెంటర్ తీసుకునే రెస్పాన్సిబిలిటీ ఏంటి? అక్కడ సివిల్ సర్వీసెస్ చదవడానికి వచ్చి నువ్వు డిగ్రీయే పాస్ అవ్వలేకపోయావు అంటే స్టూడెంట్ యొక్క మొరాల్ ఎక్కడ ఉంటుంది? సో ఇవన్నీ మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సో ఫస్ట్ తక్షశిల ఐ ప్రౌడ్లీ సే మా దగ్గర 99% ఎవరైనా ఆబ్సెంట్ అయినా, ఎవరైనా ఒంట్లో బాగోలేక బాగా రాయకపోతే తప్ప మెజారిటీ వీ హ్యావ్ ప్రాపర్గా డిజైన్ చేసిన సిలబస్ త్రూ పిల్లల్ని ప్రాపర్గా ట్రైన్ చేయడం వల్ల వీ హ్యావ్ 99% ఆఫ్ పాస్ పర్సంటేజ్. సో దీన్ని కూడా అర్థం చేసుకోవాలి. అదే ఒకసారి పేరెంట్స్ యొక్క సైడ్ ఒకసారి ఆలోచించుకోండి. మా అబ్బాయి డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ చదువుతున్నాడు, కానీ డిగ్రీ ఫెయిల్ అయ్యాడు, సెమిస్టర్ ఎగ్జామ్లోనే ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ సప్లిమెంటరీ కడుతున్నాడు అంటే వాళ్ళ మొరల్ ఎలా ఉంటుంది, పిల్లల మీద ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోండి. సో మీరు అడిగిన క్వశ్చన్ ఇర్రిలెవెంట్. అసలు ఓన్ కాలేజ్ ఉండటం అనేది ఉండాలా లేదా అంటే స్టేట్లో ఉన్న 100%లో ఒక 80% ఎవరికి ఉండవు. యూజువల్లీ కోచింగ్ సెంటర్స్ ఫోకస్ ఆన్ స్పెసిఫిక్ గోల్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ దేర్ ట్రైనింగ్. కానీ ఓన్ కాలేజ్ ఎవరికంటే అది బిజినెస్ చేయాలి అని అనుకున్నప్పుడు స్పెసిఫిక్గా పిల్లలకి ఇంటర్మీడియట్లో వచ్చే వాళ్ళకి ఎంపీసీతోనో ఎంఈసీతోనో అన్ని కోర్సులతో పాటు నేను ఐఏఎస్ కోచింగ్ ఇస్తామనో, లేకపోతే డిగ్రీలో వచ్చిన పిల్లలకి నేను బీబీఏ చదివిస్తూ నేను సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇస్తాను, నేను బీఎస్సీ చెప్పి కోచింగ్ ఇస్తాను, ఇలా మిస్లీడ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈవెన్ దో ఇట్ ఈజ్ కరెక్ట్, బట్ నా పాయింట్ ఏంటంటే బీఎస్సీతో పాటు సివిల్ సర్వీసెస్ చేసే
అంత చదవగలిగే కెపాసిటీ పిల్లల్లో ఉన్నప్పుడు బీటెక్ చేస్తూ సివిల్ సర్వీసెస్ చదివేసేయచ్చు కదా. సో ఒక యావరేజ్ స్టూడెంట్ ఒక రోజులో ఎంత టైం ఎడ్యుకేషన్కి టైం స్పెండ్ చేయగలరు అనేది పేరెంట్స్, అలాగే ఈ అకాడమియా, ఈ పేరెంట్ అండ్ టీచర్ కమ్యూనిటీ ఆలోచించాలి. అకాడమిక్గా వాళ్ళు స్ట్రెంగ్తన్ అవ్వాలి అంటే రోజుకి ఎంత టైం కావాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్ట్రెంగ్త్ అవ్వాలంటే వాళ్ళ డైలీ టైమింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ ప్రాపర్గా ఆలోచించి పిల్లల సైకాలజీని, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని కరెక్ట్గా అడ్రస్ చేసినప్పుడే ఈ ప్రిపరేషన్ అనేది ముందుకెళ్తుంది తప్ప చెప్పేవాళ్ళ రోజుకి 12 గంటలు 15 గంటలు కూడా చెప్తారు. బట్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఈ ఏజ్లో ఆ పిల్లల్లో ఉందా లేదా అనేది మనం గమనించాలి. సార్, ఇప్పుడు మీరు కొలాబరేషన్ అని చెప్తూ ఉన్నారు. ఇలా కొలాబరేషన్స్ అవ్వటం వలన స్టూడెంట్స్కి బెనిఫిటా, యూనివర్సిటీకి బెనిఫిటా, లేదా కాలేజెస్కి బెనిఫిటా, ఎవరికి బెనిఫిట్ అంటారు? అంటే అది మనం కరెక్ట్గా అవగాహన ఉన్న వాళ్ళని అడిగితే దీనికి ప్రాపర్ ఆన్సర్ వస్తుందండి. ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్లో చదవడం వల్ల ఆ డిగ్రీకి వాల్యుబిలిటీ ముందు స్టూడెంట్స్కి ఫస్ట్ బెనిఫిట్ అనేది దొరుకుతుంది. అలాగే ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్లో బెనిఫిట్స్ చాలా ఉంటాయి. లైక్ ప్రాపర్ కరికులం ఉంటుంది, ఇయర్ లాంగ్ టైం టేబుల్, డే 1లోనే టైం టేబుల్ ఇస్తారు. అలాగే అక్కడ స్టాండర్డ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, అలాగే ఈ అటానమస్ కాలేజెస్ అలాగే యూనివర్సిటీస్లో ఉండే వాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెద్ద పెద్ద క్యాంపస్లు, అందులో ఉండే అన్లిమిటెడ్ రిసోర్సెస్ లైక్ లైబ్రరీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఇండోర్ స్పోర్ట్స్ కావచ్చు, అలాగే కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, ఈ రిసోర్సెస్ అన్నీ యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఐడియా ఉంటే ఈ ఇన్స్టిట్యూషన్స్లో, ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో రెగ్యులర్గా సెమినార్స్ జరుగుతుంటాయి. ఎవ్రీ ఇయర్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చే స్పాన్సర్డ్ కావచ్చు, నాన్ స్పాన్సర్డ్ కావచ్చు, నేషనల్ సెమినార్స్ జరుగుతుంటాయి. ఆ సెమినార్స్లో ఎక్కడెక్కడి నుంచో వేరియస్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రొఫెసర్స్, వేరియస్ ఎక్స్పర్ట్స్, స్టాల్వర్డ్స్ ఆఫ్ వేరియస్ ఫీల్డ్స్ వచ్చి క్లాసెస్ ఇస్తూ ఉంటారు. సో ఆ అంతా ఎక్స్పోజరు స్టూడెంట్స్కి వస్తుంది. ఇందులో ఇన్స్టిట్యూషన్స్కో యూనివర్సిటీస్కో పెద్ద బెనిఫిట్స్ అనేది మీరు ఆలోచించండి. ఏముంటుంది బెనిఫిట్ అంటే, ఇన్స్టిట్యూషన్ సైడ్ ఇంకా చెప్పాలి అంటే సొంత కాలేజ్ ఉంటే ఫీజులు ఎక్కువ, ప్రాఫిట్స్ ఎక్కువ తీసుకోవచ్చు. కానీ కొలాబరేషన్ మోడల్స్లో బెనిఫిట్స్ అనేవి స్టూడెంట్స్కి ఉంటాయి, అకౌంటబిలిటీ ఉంటుంది. యూనివర్సిటీ ఫీజులు దండుకోవడం తగ్గించడానికి అవకాశాలు ఎక్కువ. ఈ యూనివర్సిటీస్ ఆర్ అటానమస్ కాలేజ్లో స్టాండర్డ్ ఫీజెస్ ఉంటాయి. ప్రైవేట్ కాలేజెస్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక BA కోసం గవర్నమెంట్ పెట్టే ఫీజు సంవత్సరానికి 15,000 నుంచి 25,000 అలా ఉంటుంది. కానీ ఆ జనరల్ BA విత్ అడిషనల్ కోచింగ్ అని చెప్పేసి జనరల్గా సాధారణంగా కోచింగ్ సెంటర్స్ దే విల్ ఛార్జ్ అరౌండ్ 1 lakh నుంచి 1,50,000 ఓన్లీ ట్యూషన్ ఫీజు. హాస్టల్ ఫీజు మళ్ళీ 2 lakhs చేంజ్ వరకు ఉంది. అదే ఇప్పుడు యూనివర్సిటీలో నేను చెప్పాలనుకుంటే, యూనివర్సిటీలో ఫీజు, కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు అన్నీ కలిపి 1,50,000 లోపే అయిపోతుంది. సో ఇక్కడ బెనిఫిట్ ఎవరికి ఉంటుందంటారు? రిసోర్సెస్, వాస్ట్ క్యాంపస్, సర్టిఫికెట్కి వాల్యూ, ప్రాపర్ కరికులం, మనకు కావాల్సిన సబ్జెక్ట్స్ అన్నిటినీ ఇక్కడే టీచ్ చేస్తూ టైం తక్కువ వేస్ట్ అయ్యేలాగా ఉంటుంది. అలాగే టైమ్లీ క్యాలెండర్తో పాటు టైమ్లీ ఎగ్జామ్స్ అండ్ టైమ్లీ రిజల్ట్స్ వచ్చి ఎక్కువ పర్సంటేజ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనం బాగా కష్టపడితే. అలాగే ఫీజు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే యూనివర్సిటీలో పెట్టిన ఈ ఫీజు ఏదైతే ట్యూషన్ ఫీజు పెడతారో ఆ ఫీజు మొత్తానికి మీకు ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు BA ఇన్ పబ్లిక్ పాలసీ ఇన్ నాగార్జున యూనివర్సిటీ మీరు తీసుకుంటే మీకు టోటల్ ఫీజ్ ప్లస్ అకామిడేషన్ ప్లస్ ఛార్జెస్ మిసిలీనియస్ అన్నీ కలిపి అరౌండ్ 1.7 lakh వరకు మీకు ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. అదే మీరు జనరల్ BAతో ఒక ప్రైవేట్ కాలేజ్లో మీరు జాయిన్ అయితే మీకు ఓన్లీ బ్యాంక్స్ లోన్స్ ఇచ్చేది కేవలం జనరల్ BAకి మాత్రమే. అంటే మీకు 15,000 to 25,000 కాలేజ్ ఫీజుకి, BA ఫీజుకి, గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఫీజుకి, అలాగే హాస్టల్ ఫీజుకి ఏమన్నా ఇస్తే కొంచెం ఇస్తారు, ఒక 50,000-60,000 ఇస్తారు. అంతకు మించి లోన్ అనేది రాదు. కానీ ఇలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ లోన్ ఫెసిలిటీతో పాటు మీకు ఇన్ని బెనిఫిట్స్ స్టూడెంట్స్కి ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే ఇన్స్టిట్యూషన్స్కో యూనివర్సిటీస్కో అది బర్డెన్ అవుతుంది. కానీ ఇలా వేరే కాలేజెస్తో, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేసుకుని, ప్రైవేట్ ఫీజెస్తో ఇవి కంపేర్ చేసుకుంటే హియర్ ది క్రెడిట్ మొత్తం అడ్వాంటేజ్ అంతా స్టూడెంట్ సైడే ఉంటుందని నేను భావిస్తున్నాను. రెస్ట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆలోచించాలి. సార్, ఇప్పుడు మీరు కొలాబరేషన్ అని చెప్తూ ఉన్నారు. ఇలా కొలాబరేషన్స్ అవ్వడం వలన స్టూడెంట్స్కి బెనిఫిటా, యూనివర్సిటీకి బెనిఫిటా, లేదా కాలేజెస్కి బెనిఫిటా, ఎవరికి బెనిఫిట్ అంటారు? అంటే ఇప్పుడు ఈ BA కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, BA ఇన్ పబ్లిక్ పాలసీ జనరల్గా మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిస్టమ్ ప్రకారం ఇది 4 years హానర్స్ ప్రోగ్రామ్ అంటారు. కానీ స్టూడెంట్
3 ఇయర్స్ చదివి కంప్లీట్ చేసి నాకు చాలు అనుకుంటే దే విల్ బీ అవార్డెడ్ BA ఇన్ పబ్లిక్ పాలసీ. అలాగే యూనివర్సిటీలో వీ హ్యావ్ అన్ అడిషనల్ ఫీచర్ లైక్ మీరు 3 ఇయర్స్ చదివిన తర్వాత BA ఇన్ పబ్లిక్ పాలసీ, 4 ఇయర్స్ చదివిన తర్వాత డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటే BA హానర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ, 5 ఇయర్స్ చదివితే ఇంటిగ్రేటెడ్ MA ఇన్ పబ్లిక్ పాలసీ, ఇలా అవకాశాలు ఉంది. అదే 4 ఇయర్స్ ప్రోగ్రామ్ మీరు కంప్లీట్ చేస్తే BA హానర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ అనే గ్రాడ్యుయేషన్ వస్తుంది. ఇది tenure ఆఫ్ ది కోర్స్. సార్, ఇన్ జనరల్గా నార్మల్ డిగ్రీకి ఈ పబ్లిక్ పాలసీకి ఈ డిఫరెన్స్ అనేది మీరు ఇప్పుడు చెప్తున్నారు. సార్, మరి స్టూడెంట్కి ఏ విధంగా టైం సేవ్ అవుతుంది అంటారు? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకొని ఒక మల్టీనేషనల్ కంపెనీలో నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గానో టెస్టర్గానో వర్క్ చేయాలి అని అనుకుంటే వాళ్ళ చాయిస్ ఏముంటుంది? ఒక కాలేజ్ ఏమో బీటెక్ గ్రాడ్యుయేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇంకొక కాలేజు, సార్ మేము ఇక్కడ BSc డిగ్రీ ఇచ్చి దాంతోపాటు మీకు BSc అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి మీకు సాఫ్ట్వేర్ కోచింగ్ C++, జావా ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ మీద అడిషనల్ కోచింగ్ ఇస్తాం సార్ అంటారు. ఇప్పుడు పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా బీటెక్కే చూస్ చేసుకుంటారు. ఎందుకు? బీటెక్ అనే దాంట్లోనే ఇటు డిగ్రీ నాకు మంచి టెక్నికల్ డిగ్రీ వస్తుంది, అలాగే ఆ బీటెక్లో ఉండే సిలబస్ మొత్తం అంతా నాకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ తెచ్చుకోవడానికి కంప్యూటర్ సైన్స్లో C++, జావా, ఆరకిల్ ఇలా మంచి టెక్నాలజీస్ అనే అక్కడే నేర్చుకుంటాను. అందులోనే ఆ కరికులం బీటెక్లోనే నాకు ల్యాబ్స్ ఉంటాయి, అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ రాయడం, దానికి ఎగ్జామ్స్ పెట్టడం అన్నీ అందులోనే జరుగుతాయి. ఇక్కడ BSc చదివి నేను అడిషనల్గా అంటే ఇటు BSc నేను ఎందుకు చదవాలి అంటే ఒక డిగ్రీ కోసం చదవాలి. ఆ డిగ్రీలో ఏముంటాయంటే బేసిక్ సైన్సెస్ గురించి నేను నాలెడ్జ్ తెచ్చుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఈ బేసిక్ డిగ్రీ చదివిన తర్వాత ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ అడిషనల్గా సెపరేట్ కోచింగ్లు తీసుకోవాలి. ఏది మళ్ళీ C++, జావా ఇలా పిల్లల మీద బర్డెన్ ఎక్కువ పడుతుంది. అలాగే టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆ ఏజ్లో పిల్లలు కాలేజ్ లైఫ్తో పాటు మళ్ళీ ఈవినింగ్ ఎక్స్ట్రా బర్డెన్ ఓవర్ టైం కష్టపడాల్సి వస్తుంది. అలాగే కోచింగ్ ప్రోగ్రాంలో దానికి ప్రాపర్ ఎగ్జామినేషన్స్ టెస్ట్స్ అనేవి ప్రాపర్గా ఉండవు. అదే బీటెక్లో అయితే డే 1 నుంచి బీటెక్ కంప్లీట్ అయ్యి ప్రతిదీ మీరు జాబ్ ఓరియంటెడ్ కోర్స్ లాగానే డిజైన్ చేస్తారు కాబట్టి బీటెక్ వాల్యూ. సో ఇప్పుడు నేను మన సివిల్ సర్వీసెస్కి వస్తే ఈ BA ఇన్ పబ్లిక్ పాలసీ అనేది సివిల్ సర్వీసెస్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఏదైతే సిలబస్లో నేను ఎగ్జామ్ రాయాలనుకుంటున్నానో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కావచ్చు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఆ సిలబస్ అంతా ఈ పబ్లిక్ పాలసీ డిగ్రీలో ఉంటుంది. అదే నార్మల్ డిగ్రీ జనరల్ డిగ్రీ చేసి మీరు ఎక్స్ట్రా కోచింగ్ చేయాలి అంటే మీరు జనరల్ డిగ్రీ చదవాలి, అవసరం ఉన్నా లేకపోయినా అందులో అవసరం లేని సబ్జెక్ట్స్ మీరు చదవాలి, ఎడిషనల్గా మీరు కోచింగ్ సంబంధించి చదవాలి. సో బర్డెన్ ఎక్కువ అవుతుంది. సో మనం BA పబ్లిక్ పాలసీ అనేది రోజులో డిగ్రీ చదువుతున్నట్టు మార్నింగ్ టు ఈవినింగ్ క్లాసెస్ వింటూ సాయంత్రం దాన్ని రివిజన్ చేసుకుంటూ కాలేజ్ లైఫ్ అండ్ క్యాంపస్ లైఫ్లో నేర్చుకోవాల్సినవి అన్నీ నేర్చుకుంటూ మన పర్సనాలిటీని మౌల్డ్ చేసుకుంటూ స్పోర్ట్స్ ఎక్స్ట్రా కరికులర్స్ అన్నీ మేనేజ్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ దొరికిన టైంలో కరెంట్ అఫైర్స్ కానీ ఎడిషనల్ రిసోర్సెస్ కానీ చూస్ చేసుకుంటూ మనం చదివితే మనకి చాలా టైం సేవ్ అవుతూ తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్కి మనం ఎక్స్పోజర్ ఉంటుంది. అలాగే ఎక్కువ ఎన్కల్కేట్ చేసుకోవడానికి స్టూడెంట్స్లో వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి టైం వేరియస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అదే నేను జనరల్ డిగ్రీ చేసుకుంటూ అలాగే అడిషనల్గా చేయాలి అంటే పిల్లలు ఆ బర్డెన్ని తీసుకోలేరండి. ఎక్కువ కాలం దాన్ని కంటిన్యూ చేయలేరు. సో ఇదేంటంటే స్టార్టింగ్లో చాలా బాగుంటుంది, నేను డిగ్రీ చదువుతాను సివిల్స్ చదువుతాను అని చెప్పి, కానీ రాను స్లోగా ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. పిల్లలకి గ్రాడ్యుయేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, లాట్ ఆఫ్ ఇష్యూస్. ఈ సీనియర్ స్టూడెంట్స్ని అడిగితే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇన్ని నేను చెప్పాను, కానీ నేననేది ఏంటంటే యూ గో రీసెర్చ్. ChatGPT ఓపెన్ చేసి ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ కోచింగ్ అవైలబుల్ ఉంది. అలాగే ఇంకొక యూనివర్సిటీలో BA పబ్లిక్ పాలసీ విత్ సివిల్ సర్వీసెస్ సిలబస్ డిజైన్ చేసి అక్కడ అందుబాటులో ఉంది. ఈ రెండిట్లో ఏది బెటరు, రెండిట్లో కంపారిజన్, అలాగే నాకు సజెషన్ ఇవ్వండి అని చెప్పేసి ChatGPTలో టైప్ చేయండి. దెన్ యూ విల్ గెట్ ది రియల్ అనాలిసిస్. సో ఆ అనాలిసిస్ని బేస్ చేసుకొని కొంత రీసెర్చ్ చేసుకొని యూ కెన్ టేక్ ది రైట్ చాయిస్. ఎస్ సార్. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు సంబంధించి డిగ్రీ ప్లస్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అలాంగ్ విత్ పబ్లిక్ పాలసీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ సార్ చెప్పారు. సో సార్ చెప్పినట్టుగా మీ యొక్క ఎయిమ్స్ని గోల్స్ని రీచ్ అవ్వండి అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. సార్, స్టూడెంట్స్ తరపున పేరెంట్స్ తరపున ఈ యొక్క పబ్లిక్ పాలసీ రిలేటెడ్లో చాలా డౌట్స్కి చక్కటి ఎక్స్ప్లెనేషన్ అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
Like and subscribe Eagle Media Works.